మహాభారత యుద్ధం ముగిసిన కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జరా అనే వేటగాడు పొరపాటున శ్రీకృష్ణుడిని జింకగా భావించి బాణం వేశాడు. తన అవతార కార్యాన్ని పూర్తి చేసిన శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరుకున్నాడు. కానీ ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుడి దేహానికి అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ఆయన దివ్య హృదయం మాత్రం అగ్నికి లొంగకుండా అద్భుతంగా నిలిచింది. శ్రీకృష్ణుడి దివ్య హృదయం సముద్ర అలలపై ప్రయాణిస్తూ ఒక మహారహస్యాన్ని తనలో దాచుకుంది. భవిష్యత్తులో అదే జగన్నాథ స్వామి మహిమకు కారణం కాబోతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. అగ్నికి లొంగని శ్రీకృష్ణుడి దివ్య హృదయాన్ని తనలో దాచుకున్న ఆ దివ్యదారు ఎన్నో రోజులు సముద్ర అలలపై ప్రయాణించింది. తుఫాన్లు వచ్చిన భారీ వరదలు ఎదురైనా అది మునిగిపోలేదు. చివరకు ఆ దివ్యదారు పూరి సముద్ర తీరానికి చేరుకుంది. సాధారణ చెక్క ముక్కలుగా అనిపించిన భవిష్యత్తులో జగన్నాథ స్వామి మహిమకు కారణం కాబోయే దైవిక రహస్యం అందులో దాగి ఉంది. ఒక రాత్రి పూరి రాజు ఇంద్రద్యుమ్నుడు గాఢ నిద్రలో ఉండగా ఒక అద్భుతం జరిగింది. అతని కలలో జగన్నాథ స్వామి దివ్య రూపంలో ప్రత్యక్షమై ప్రకాశవంతమైన కాంతితో దర్శనమిచ్చాడు. ఆ దివ్య దర్శనం చూసిన రాజు ఆశ్చర్యంతో పాటు అపారమైన భక్తిని అనుభవించాడు. తన జీవితంలో ఒక గొప్ప దైవిక కార్యం జరగబోతుందని అతనికి అర్థమైంది. కలలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి రాజు ఇంద్రద్యుమ్నుడిని ఆశీర్వదిస్తూ ఒక దివ్య రహస్యాన్ని వెల్లడించాడు. సముద్ర తీరానికి చేరిన దివ్యదారువులో తన శక్తి ఉందని, దానితో తన విగ్రహాలను నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఈ దైవిక ఆజ్ఞతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరుసటి రోజు రాజు ఇంద్రద్యుమ్నుడు తన కలలో చూసిన దైవిక సందేశాన్ని గుర్తు చేసుకున్నాడు. వెంటనే తన సైనికులను సముద్ర తీరానికి పంపించాడు. అక్కడ ఉన్న దివ్యదారువును ఎంతో భక్తి గౌరవంతో రాజభవనానికి తీసుకువచ్చారు. ఇది సాధారణ చెక్క కాదని, స్వయంగా జగన్నాథ స్వామి సూచించిన పవిత్ర దారు అని అందరూ విశ్వసించారు. దివ్యదారువు రాజభవనానికి చేరిన కొద్ది రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఒక సాధారణ శిల్పి రూపంలో రాజు ఇంద్రద్యుమ్నుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యదారువుతో జగన్నాథ స్వామి విగ్రహాలను తానే నిర్మిస్తానని చెప్పాడు. ఈ సంఘటనను చూసిన రాజు ఎంతో ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యాడు. విశ్వకర్మ తన పనిని ప్రారంభించిన తర్వాత ఆలయంలోని ఒక గదిలో తలుపులు మూసుకొని విగ్రహాలను నిర్మాణం మొదలుపెట్టాడు. దివ్యదారువులో ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల రూపాలను ఎంతో అద్భుతంగా చెక్కసాగాడు. ప్రతిరోజు గడిచే కొద్దీ ఆ విగ్రహాలలో దైవిక కాంతి మరింత పెరుగుతూ ఉండేది. ఆ విగ్రహాలను సాధారణ శిల్పాలు కాదని అందరికీ అర్థమైంది. విగ్రహాల నిర్మాణం ప్రారంభించే ముందు విశ్వకర్మ రాజుకు ఒక షరతు పెట్టాడు. పని పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవకూడదని చెప్పాడు. రాజు కూడా ఆ మాటకు అంగీకరించాడు. రోజులు గడుస్తున్నా తలుపులు మాత్రం తెరుచుకోలేదు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాజుకు ఆసక్తి, ఆందోళన రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. చివరకు రాజు ఇంద్రద్యుమ్నుడు తన ఆతృతను ఆపుకోలేక తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నాడు. తలుపులు తెరిచి చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుల విగ్రహాలు కనిపించాయి. కానీ అవి ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు. అంతలోనే విశ్వకర్మ అదృశ్యమైపోయాడు. తన తొందరపాటు వల్ల గొప్ప అవకాశం కోల్పోయారని రాజు బాధపడ్డాడు. అప్పుడు దైవిక ఆకాశవాణి వినిపించింది. ఇదే నా సంకల్పం, ఇదే నా దివ్య రూపం అని జగన్నాథ స్వామి ప్రకటించాడు. ఆ సంపూర్ణ విగ్రహాలే నేడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రగా కోట్లాది మంది భక్తులు పూజిస్తున్నారు. అందుకే పూరి జగన్నాథాలయం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి.